తెలంగాణలో మెడికల్ కాలేజ్ యాజమానులకు ఈడీ షాక్ ఇచ్చింది. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజ్ ఆస్తుల్ని సీజ్ చేసింది. 9.71 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు. ఇందులో మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీకి చెందిన 2.89 కోట్లు, ఎంఎస్ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన 2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన 3.33 కోట్ల రూపాయలను ఆస్తులను అటాచ్ చేశారు. గతంలో కూడా మెడికల్ సీట్లను బ్లాక్ చేసి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కన్వీనర్ కోటా లేదంటూ ఫ్రీ సీట్ల కింద చాలా మటుకు ఉత్తరాంధ్ర రాష్ట్రాలకు విద్యార్థులకు పేర్లతో బ్లాక్ చేసినట్లు ఈడీ ఐడెంటిఫై చేసింది. అయితే గతేడాది జూన్లో మల్లారెడ్డి నివాసంతో పాటు మెడికల్ కాలేజ్ ఆఫీసులపై ఈడీ సోదాలు చేసింది. కీలక పత్రాలు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజాగా ఆ కాలేజీలకు సంబంధించిన 9.71 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news